మా ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రలోని 10వ రోజు ప్రయాణంలో మనం బదరీనాథ్లోని బ్రహ్మకపాలం దర్శించుకుని అక్కడి విశేషాలను తెలుసుకుందాం. మరణించిన పితృదేవతలకు బ్రహ్మకపాలంలో పిండ ప్రదానం చేస్తే వారికి మోక్షం కలిగి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని హిందువుల నమ్మకం. మేము మా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర సిరీస్లోని ఇతర వీడియోల లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము. ఆ వీడియోలను తప్పక చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మేము మీ పద్మావతి, మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం. మేము ఉదయాన్నే బయలుదేరి హోటల్ బయటికి వచ్చేసరికి దూరంగా పొగమంచు కమ్మేసిన పర్వతాలు, ఆ పర్వత శిఖరాల మీదుగా గాలివాలికి ఎగురుకుంటూ ప్రయాణిస్తున్న తెల్లటి మేఘాలు, ఆకుపచ్చని తివాసీపరిచినట్లుగా ఉన్న పంట పొలాలు, దూరంగా పర్వతాల మధ్యగా ప్రవహిస్తున్న అలకనందా నది మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. పిపాల్కోట నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్రీనాథ్ చేరుకోవాలంటే 4 గంటల సమయం పడుతుంది. ముందుగా బ్రహ్మకపాలంలో పితృకార్యాలు చెయ్యాలని అనుకోవటంతో మేము నిరాహారంగా ఉండి మా ప్రయాణాన్ని ఉదయం 7 గంటలకే మొదలుపెట్టాము. పిపాల్కోట నుంచి బయలుదేరిన కొద్దిసేపటికి మార్గమధ్యంలో విష్ణుప్రయాగ దగ్గర ఆగాము. ఇక్కడ ప్రాచీన కాలంలో కట్టిన విష్ణునారాయణ్, భైరవనాథ్, భూతనాథ్ మహాదేవాలయాలు ఉన్నాయి. ధౌలీగంగా, అలకనందా నదుల సంగమ ప్రదేశమే విష్ణుప్రయాగ. ఇక్కడే నారదుడు చేసిన తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమవటంతో ఈ ప్రదేశాన్ని విష్ణుప్రయాగ అని పిలుస్తారు. పేరుకి తగ్గట్లే ధౌలీగంగలో నీటి ప్రవాహం తెల్లటి నురుగులు కక్కుతూ బుద్రుదంగా ప్రవహిస్తూ ఉంటుంది. పెద్ద శబ్దం చేస్తూ ప్రవహిస్తున్న ధౌలీగంగ ప్రవాహం చెవులలో హోరు పుట్టిస్తోంది. అలకనందా పుట్టిన ప్రదేశం నుండి గంగా ఉపనదులతో సంగమించే 5 సంగమ ప్రదేశాలను పంచప్రయాగలు అని అంటారు. పంచప్రయాగలలో మొదటిది విష్ణుప్రయాగ అయితే మిగిలినవి నందప్రయాగ, కర్ణప్రయాగ, రుద్రప్రయాగ, దేవప్రయాగ. ఇక్కడ ఉన్న విష్ణునారాయణ ఆలయాన్ని ఇండోర్ మహారాణి నిర్మించారని ఇక్కడ ఉన్న శిలాఫలకం తెలియచేస్తోంది. చార్ధామ్ యాత్ర చేసే భక్తులు బద్రీనాథ్ సందర్శించటానికి ముందు ఇక్కడ ఉన్న విష్ణుకుండంలో స్నానం ఆచరిస్తారు. ఈ పురాతనమైన వంతెన కింద నుంచి ప్రవహిస్తున్న అలకనందా నదిలోకి ఇంకొక పక్క నుంచి వస్తున్న ధౌలీగంగ సంగమించటం మనం చూడవచ్చు. అలకనందా నది మీద కొత్త బ్రిడ్జి కట్టిన తరువాత ఈ బ్రిడ్జిని నిరుపయోగంగా ఉంచేశారు. మేము విష్ణుప్రయాగ నుంచి బయలుదేరి ఉదయం 10:30 బద్రీనాథ్ చేరుకుని పితృకార్యాలు నిర్వహించటానికి బద్రీనాథ్ ఆలయంకి దగ్గరగా ఉన్న బ్రహ్మకపాలంకి బయలుదేరాము. ఎత్తుపల్లాలు ఎక్కి దిగటం వల్ల అయితేనేమి, సముద్రమట్టానికి 10,000 అడుగుల పైన ఉండటంతోనేమి మేము ఆయాసపడుతూ ఊపిరి భారంగా తీస్తూ నడవవలసి వస్తోంది. మేము ఆలయానికి చేరువ అవుతున్న కొద్దీ రోడ్డుకి ఒక పక్క హోరమన్న శబ్దంతో ప్రవహిస్తున్న అలకనందా నది, నదికి అవతల ఒడ్డున బదరీ విశాల ఆలయ ప్రధాన ద్వారం, నదికి యువతల పక్కన చిన్న చిన్న దుకాణాలు కనిపిస్తున్నాయి. ఆ దుకాణాల ముందు నుంచి నడుచుకుంటూ అలకనందా నది మీద ఉన్న ఇనప వంతెన మీదుగా అవతల ఒడ్డుకు చేరుకునేసరికి అక్కడ బదరీ విశాల ఆలయ ప్రధాన ద్వారం దగ్గర దర్శనం కోసం వేచి ఉన్న జనసందోహం కనిపిస్తున్నారు. అక్కడి నుంచి నడుచుకుంటూ నారదకుండ మీదుగా తప్తకుండు చేరుకున్నాము. స్నానాలు చేయటానికి వీలుగా తప్తకుండికి కొద్ది దూరంలో మందాకినీ నది ఒడ్డున వేడివేడి నీటి కుళాయిలు కూడా ఏర్పాటు చేశారు. తప్తకుండలో ఆడవారు, మగవారు స్నానాలు చేయటానికి వేరువేరుగా స్నానకుండాలు ఏర్పాటు చేశారు. ఈ కుండాలలోని వేడినీటిని ఎప్పటికప్పుడు ఖాళీ చేసి కొత్త నీటితో నింపుతున్నారు. మేము వేడినీరు ఉన్న తప్తకుండలో స్నానాలు చేసి బ్రహ్మకపాలంలో పితృకార్యాలు నిర్వహించటానికి బ్రహ్మకపాలం ఘాటు దగ్గరికి వెళ్ళాము. మేము ముందుగానే బ్రహ్మకపాలంలో పితృకార్యాలు నిర్వహించటానికి ఒక పండిట్ని మాట్లాడి ఉంచుకున్నాము. మేము మాట్లాడుకున్న పండిట్
మమ్మల్ని వాళ్ళ అసోసియేషన్ కార్యక్రమాలు చూసుకునే వ్యక్తి దగ్గరకు తీసుకువెళ్ళాడు. అసోసియేషన్ దగ్గర పితృకార్యాలు నిర్వహించటానికి రకరకాల ప్యాకేజీలు ఉన్నాయి. 5,000 రూపాయలు ఇస్తే అలకనందా నది ఒడ్డున ఆరుబయట ఉన్న ఘాటులో పితృకార్యాలు నిర్వహిస్తారు. 25,000 రూపాయలు ఇస్తే బ్రహ్మకపాలం ఆనుకుని ఉన్న ఘాటు మీద చేస్తారు. బృందంగా వచ్చిన యాత్రికులు ఈ ప్యాకేజీని ఎన్నుకొని పితృకార్యాలు నిర్వహించుకుంటారని తలుస్తాను. మేము 5,000 రూపాయల ప్యాకేజ్ ఎంచుకోవటంతో మాతో మాట్లాడిన పండిట్ అలకనందా నదీ తీరంలో మురళీచేత పితృకార్యాలు శాస్త్రప్రకారం నిర్వహింపచేశారు. పితృకార్యాలు మగవారు మాత్రమే నిర్వహించాలి. బ్రహ్మకపాలంలో పితృకార్యాలు తల్లిదండ్రులకు తాతముత్తాతలకే పరిమితం కాదు. పితృకార్యాలు నిర్వహించేవారు తన తల్లిదండ్రుల వైపునుంచి ముందు 3 తరాల వరకు మరణించిన అందరు బంధువులకు పితృకార్యాలు నిర్వహించవచ్చు. అలాగే తన భార్య తల్లిదండ్రుల వైపునుంచి కూడా ముందు 3 తరాల వరకు మరణించిన అందరు బంధువులకు పితృకార్యాలు నిర్వహించవచ్చు. ఇక్కడ పితృకార్యాలు నిర్వహించిన వారికి మరెక్కడా పితృకార్యాలు నిర్వహించనవసరం లేదని, తర్పణాలు వదిలిపెడితే చాలని ఆ పండిట్ మాకు చెప్పారు. అలాగే మరణించిన దూరపు బంధువుల గురించి, మిత్రుల గురించి అడిగి మాకు జ్ఞాపకం చేసి మరీ వారికి పిండ ప్రదానం చేయించారు. అకాల మరణం పొందిన బంధువులకి, స్నేహితులకి ఇక్కడ పిండ ప్రదానం చెయ్యటమంటే వారి ఆత్మలకు శాంతి చెయ్యటమని కూడా చెప్పారు. చనిపోయిన మా బంధువుల గురించి అడిగి అడిగి మరీ ఆయన పిండ ప్రదానం చేయిస్తుంటే వారి జ్ఞాపకాలతో మా గుండెలు బరువెక్కిపోయాయి. తాతముత్తాతల నుంచి 3 తరాల వరకు చనిపోయిన బంధువులందరి పేర్లు నేను ముందుగానే రాసి ఉంచుకోవటంతో అక్కడ తడబడకుండా, ఎవరినీ మర్చిపోకుండా ఆ పేర్లు చెప్పి అందరికీ సక్రమంగా పిండప్రదానం జరిగేలా చూశాను. పిండప్రదానం పూర్తి చేశాక మురళి ఆ పిండాలను ఒక ఆకులో పేర్చి అక్కడికి కొద్ది దూరంలో ఉన్న బ్రహ్మకపాలం శిలల దగ్గరకు తీసుకువెళ్ళి పిండాలు ఉన్న ఆకుని ఆ శిలకి తాకించారు. ఎక్కడ చూసినా గోధుమరంగు రాళ్లతో నిండి ఉన్న ఆ ప్రదేశంలో నల్లగా, నునుపుగా ఉన్న ఆ శిలలు చాలా ప్రత్యేకంగా కనబడుతున్నాయి. ఆ శిలలనే బ్రహ్మకపాలం అని పిలుస్తారు. బ్రహ్మకపాలం శిలలని పితృకార్యాలు నిర్వహించిన మగవారు మాత్రమే తాకాలని చెప్పారు. పితృదేవతలను ఉద్ధరించుటకు బ్రహ్మకపాలం వంటి సర్వోత్తమ తీర్థం మరొకటి లేదని శివుడు బ్రహ్మకపాల మహత్యమును స్కందపురాణంలో వివరించాడు. ఇప్పుడు మనం బ్రహ్మకపాలం స్థలపురాణం గురించి తెలుసుకుందాం. బ్రహ్మకు మొదట 5 తలలు ఉండేవి. ఇందులో 4 తలలు 4 దిక్కులను చూస్తూ ఉంటే 5వ తల మాత్రం ఊర్ధ్వముఖంగా చూస్తూ ఉండేది. అందువల్లనే బ్రహ్మని పంచముఖుడని కూడా పిలిచేవారు. ఒకసారి బ్రహ్మకు త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవాడో తెలుసుకోవాలనే ఆలోచన వచ్చింది. తాను జీవరాశులను సృష్టించకపోతే అటు విష్ణువుతో పాటు ఇటు పరమశివుడికి కూడా పని ఏమీ ఉండదని బ్రహ్మ తన చుట్టూ ఉన్న దేవతలతోనూ మునులతోనూ అంటాడు. అది తెలుసుకున్న విష్ణుమూర్తి త్రిమూర్తులలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అన్న భేదభావం ఉండదని, ముగ్గురూ సమానమని ఎంత సర్ది చెప్పినా బ్రహ్మ వినిపించుకోడు. దీంతో త్రిమూర్తుల్లో బ్రహ్మ గొప్పవాడని విష్ణువు ఒప్పుకుంటాడు. బ్రహ్మ విజయగర్వంతో కైలాసానికి వెళ్ళి త్రిమూర్తుల్లో తానే గొప్పవాడని చెబుతూ మహాశివుడితో వాదనకు దిగినప్పుడు త్రిమూర్తుల్లో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అన్న భేదం ఉండబోదని పరమశివుడు బ్రహ్మని ఒప్పిస్తాడు. త్రిమూర్తుల ముగ్గురూ సమానమేనని బ్రహ్మకి ఉన్న 4 తలలు ఒప్పుకున్నప్పటికీ అతని 5వ తల మాత్రం త్రిమూర్తులలో బ్రహ్మ మాత్రమే గొప్ప అని భావిస్తూ ఉంటుంది. బ్రహ్మ ఆ ఆలోచనని వదులుకోకపోతే సృష్టిలో అల్లకల్లోలం జరుగుతుందని భావించిన మహాశివుడు తన త్రిశూలంతో బ్రహ్మ 5వ తలను ఖండించి వేస్తాడు. ఆ తల బద్రీనాథ్ పుణ్యక్షేత్రంలో అలకనందా నదీ తీరంలో పడి మోక్షం పొందిందని పురాణ కథనం. ఆ ప్రదేశమే బ్రహ్మకపాలం అన్న పేరుతో పిలువబడుతోందని చెబుతారు. మరో పురాణ కథనం ప్రకారం బ్రహ్మ మన్మథుడి తపస్సుకు మెచ్చి అతడికి 3 బాణాలు అందచేసి వాటిని ఎవరిపై ప్రయోగించినా సమ్మోహనానికి గురై వారిలో శృంగార కోర్కెలు పెరిగిపోతాయని చెబుతాడు. బాణాలు పనిచేస్తాయో లేదో తెలుసుకోవటం కోసం మన్మథుడు అందులో ఒక బాణాన్ని బ్రహ్మదేవుడిపైనే ప్రయోగించటంతో ఆ బాణ ప్రభావం వల్ల బ్రహ్మలో కూడా మోహం పెరిగి తానే సృష్టించిన శతరూప అనే అందమైన యువతిని మోహిస్తాడు.
బ్రహ్మ మోహపు చూపుల నుంచి తప్పించుకోవటానికి శతరూప ఆకాశ మార్గంలోకి వెళ్ళినప్పటికీ బ్రహ్మ తన 5వ శిరస్సుతో ఆకాశంలోకి వెళ్లిన శతరూపని మోహంతో చూస్తూ ఉండటంతో సృష్టి కార్యం మొత్తం నిలిచిపోతుంది. విషయం గ్రహించిన పరమశివుడు తన అంశ అయిన వీరభద్రుడిని పంపించి బ్రహ్మ 5వ తలను ఖండించాలని ఆదేశిస్తాడు. పరమశివుడి ఆదేశాలను అనుసరించి వీరభద్రుడి బ్రహ్మ 5వ శిరస్సును ఖండించగానే ఆ శిరస్సు వీరభద్రుడి అరచేతికి అతుక్కుపోతుంది. వీరభద్రుడికి తగిలిన బ్రహ్మహత్యాపాతకం వదిలేదాకా బ్రహ్మతల అతడి చేతిని వదిలిపెట్టదని చెప్పిన మహాశివుడు అతడిని బద్రీనాథ్ క్షేత్రాన్ని దర్శించమని చెబుతాడు. వీరభద్రుడు బద్రీనాథులో అలకనందా నదీ తీరం చేరుకోగానే వీరభద్రుడి చేతిని అంటుకొని ఉన్న బ్రహ్మశిరస్సు కింద పడిపోతోంది. అలా బ్రహ్మశిరస్సు పడిన ప్రాంతమే బ్రహ్మకపాలమని చెబుతారు. చేసిన తప్పు పోగొట్టుకోవటానికి బ్రహ్మ ఎల్లవేళలా మిగిలిన 4 తలలతో 4 వేదాలు చదువుతూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. మేము బ్రహ్మకపాలంలో అమావాస్య నాడు పితృదేవతలకు పితృకార్యాలు నిర్వహింపచేయాలన్న సంకల్పంతో తలపెట్టిన చార్ధామ్ యాత్ర ఇక్కడితో ఫలించిందనే చెప్పాలి. మేము హోటల్కి వెళ్లే మార్గమంతా ఎత్తుపల్లాలతో ఉండటంతో పాటు వాతావరణంలో ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉండటంతో మా నడక సవ్యంగా సాగలేదు. అయితే మా కారు డ్రైవర్ మాతో పాటుగా ఉండి మాకు సహాయం చేయటంతో మాకు మరీ ఇబ్బంది అనిపించలేదు. హోటల్కి వెళ్లి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక దేశంలోనే మొదటి గ్రామం అయిన మనా గ్రామం చూడటానికి బయలుదేరాము. భారత చైనా సరిహద్దుల్లో ఉన్న ఆ గ్రామం యొక్క విశేషాలను మా తర్వాత వీడియోలో చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటమే కాకుండా మేము తర్వాత పెట్టబోయే వీడియోలను కూడా చూడండి. ఈ వీడియోల్ని అందరికీ షేర్ చేసి మా ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రా విశేషాలను అందరికీ పరిచయం చేయండి.